ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్యే కొరకపొడి, మీరు చెప్పిన 4 మద్యం షాపుల లైసెన్సులు రద్దయ్యాయా? 40 బెల్ట్ షాపుల మీద చర్యలు తీసుకున్నారా? ఎన్ని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకున్నారు? వాటికి సంబంధించిన నివేదికలు ఉన్నాయా? ఒకవేళ 40 బెల్ట్ షాపులపై మూసివేత జరిగి ఉంటే అవి ఎక్కడెక్కడ? పూర్తి సమాచారం ప్రజల ముందు ఉంచగలరా? మద్యం షాపుల లైసెన్సులు, బెల్ట్ షాపుల మూసివేతపై ప్రజల్లో వస్తున్న అనుమానాలు, అపోహలను తొలగించేలా సాక్ష్యాలతో ప్రజల ముందు రాగలరా అన్నారు. 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్ లో గానీ మిగతా ప్రాంతాల్లో గానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండ్ ఈ గేట్ లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను, 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది.